హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టైం ఎంత అవుతుంది టైము? 12 అవుతుంది, మిడ్ నైట్. ఇప్పుడు మేము ఏం చేస్తున్నామో తెలుసా? పన్నీర్ 65 చేస్తున్నారనమాట. ఇందులో ఏమేమి యాడ్ చేశారు ఇప్పుడు? కార్న్ ఫ్లవర్ మైదా అనమాట. కార్న్ ఫ్లవర్ కాదు, అది కార్న్ ఫ్లవర్ అనమాట. అంటే మా వారు చేసినప్పుడు కొంచెం డిషెస్ నేమ్ మారిపోతుంటాయి, ఐటమ్స్ నేమ్. ఇవి విక్రమ్ డిషెస్ కాబట్టి కార్న్ ఫ్లవర్ మైదా వేసేసి మిక్సింగ్ అనమాట. ఏంటండి? 200 grams పన్నీర్. 200 grams పన్నీర్ లో 1 స్పూన్ కారం. హాఫ్ స్పూన్ వేసారు మీరు, 1 స్పూన్ అని. హాఫ్ స్పూన్ పసుపు. అది పసుపు కాదు, సాల్ట్. చెప్పేదాకా నువ్వు. ఓకే. అండ్ మనం స్పెషల్ మసాలా అన్నమాట. ఇదా? ఓకే. ఏమేమిటి ఇవి? నేను చెప్పాలా సీక్రెట్? విక్రమ్ మసాలా. విక్రమ్ మసాలా మీకు తెలిస్తే కామెంట్ లో కామెంట్ చేయండి. విక్రమ్ మసాలా మాకేం తెలుసు సార్? ఇది ఒక స్పెషల్ మసాలా. ఓకే. గాట్ ఎక్కువైతే ప్రాబ్లం. ఇప్పుడు ఇవన్నిటికి మిక్సింగ్ అన్నమాట. ఇది ప్రతి పీస్ కి అట్లా ఇలా ఫుల్ గా అవ్వాలి. ఇలా వైటిష్ గా ఉండిపోతే మీకు టేస్ట్ అనేది ఇంప్రూవ్ గా అంత నీట్ గా తగలదు నోట్లో. పక్క నుంచి ఎవరైనా తొందర పెడితే మీరు రే రుకో జరా సబర్ కరో అని చెప్పండి. ఓకే సార్. అర్థమైనా? ఓకే ఓకే. వండేవాడికి లేని బాధ తినేవాడికి ఏంటంటారు? ఏంటండి? వండేవాడికి లేని బాధ తినేవాడికి ఏంటంటారు నా ఫీలింగ్. సర్లేండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా రెడీ చేసుకున్న మిక్స్. ఏ మిక్స్ ఇది? కార్న్ ఫ్లవర్ మిక్స్. కార్న్ ఫ్లవర్ మిక్స్. కార్న్ ఫ్లవర్ ఎప్పుడు ఫ్లవర్ అంటాం. చూడడానికి భలే టెంప్టింగ్ గా ఉన్నాయి కదా. ఇలా కానీ తినేసారా? లేని పుట్టుకలు వస్తాయి. ఓకే. మిక్సింగ్ అన్నమాట. ఓకే. ఇది మిక్సింగ్ చేసి మనం బేసిక్ గా చికెన్ 65 చేద్దాం. 65 చేద్దాం అనుకున్నాం. పన్నీర్ 65. చికెన్ 65 కన్ఫ్యూజ్ చేయకూడదు మళ్ళీ మీరు. బేసిక్ గా చికెన్ తిని నాలుగు తగిలింది. ఓకే. ఈ టెక్స్చర్ ఏదైతే ఉందో చూసారా, ఈ మాత్రం టెక్స్చర్ లో రావాలి. టెక్స్చర్ అంటారండి. టెక్స్చర్. ఓకే. నాట్ టెక్స్చర్. ఓకే. మేము టెస్ట్ అనుకున్నామండి. యాక్చువల్ గా అందరూ 2 tablespoons 3 tablespoons అంటారు, కానీ మీకు నచ్చినంత ఆయిల్ వేసుకోండి. అలాగే ఆయిల్ ఎక్కువ తీసుకోవద్దు, అది మంచిది కాదు ఒంటికి. ఏ ఆయిల్ అయినా, అది సన్ఫ్లవర్, రిఫైండ్. ఇలా హ్యాండ్ చేసుకున్న అన్ని పీసెస్ ని ఆయిల్ లో ఫ్రై చేసుకుంటారు అన్నమాట. ఓకే. మనం వంట ఇప్పుడు మనం పన్నీర్ 65 కి వంట చేస్తాం. పన్నీర్ 65 పెంటకి శ్రీకారం చేస్తున్నా. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి, తర్వాత ఎల్లుల్లిపాయలు కాదవి, ఎండుమిర్చి. అలాగే మీరు మీ బ్రెయిన్ ఆన్ లో ఉందో లేదో చెక్ చేస్తున్నాను. ఏంటి మమ్మీ? మీ బ్రెయిన్ యాక్టివ్ గా ఉందన్నమాట. మా బ్రెయిన్ యాక్టివ్ లో ఉంది, మీ బ్రెయిన్ ఆఫ్ లో ఉంది. ఆ తర్వాత దాంట్లో ఎల్లుల్లిపాయ గుడ్లు. దీంట్లో ఎల్లుల్లిపాయ. నెక్స్ట్ మిర్చి ఎక్కువ కోసింది మా పాప, మిర్చి ఎక్కువ వద్దు. చాప్డ్ గార్లిక్ అండ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ ఆర్ రెడ్ చిల్లీ. ఆల్ ఆర్ చాప్డ్ ఓన్లీ. చాప్డ్ ఓన్లీ. ఓకే. లైట్ yellowish రావాలి. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం చాప్డ్ ఆనియన్స్ 200 grams కి. ఎవరు ఆనియన్స్ కొంచెం గ్రేవీష్ గా కావాలంటే ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, తక్కువ వేసుకున్నా పర్లేదు. ఏదో తేడాగా ఉందంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు? అదేంటి? కర్డ్. ఓకే. కారం, మళ్ళీ కారం. ఏదో కొత్త ప్రయోగం చేస్తున్నారు. కర్డ్ వేస్తే అక్కడ క్లిక్ అంటున్నారు. చిల్లీ పౌడర్ ఆర్ సాల్ట్, ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా,
అంతే. అంతే అగైన్ మిక్సింగ్ యాక్చువల్గా కాశ్మీర్ చిల్లీ పౌడర్ ఉంటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం తడిపోయిన పూరి చేత్తో నేను పూని చూసావా వీడియో తీయడం ఎంత కష్టం. అది నువ్వు తెలుసుకో. ఆ వీడియో తీయడం ఎంత కష్టం అనేది నేను అలా తిప్పలు పడతా ఉంటాను ఒకరిదాన్ని, కనీసం సాయం చేయరు. ఇది ఈ గ్రేవీ అనేది అయిపోయిన తర్వాత మనం పన్నీర్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్ గా నీట్ గా ఇలాగా అంటికిపోయి ఉంటే విడ తీసుకొని పీసులు వేసేసుకుంటే సరిపోతుంది. టమాటో సాస్ అయ్యండి, కొంచెం టమాటా సాస్ చిల్లీ సాస్ వేసుకుంటే బాగుంటుంది. ఎన్ని చుక్కో కొంచెం టమాటో సాస్ పన్నీర్ ఫ్రై పీసెస్ వేసుకుంటే సరిపోతుంది. ఏదైతే ఫ్లేవర్ ఉందో అది ప్రతి పీస్ కి అంటుకోవాలి. అంత డీటెయిల్ గా చెప్పేది ఏంటంటే ఒక ప్యాషన్ అనేది ఉండాలి. ఏ వర్క్ చేసినా నాకు బాగా కావాల్సిన మనిషి ఎప్పుడు చెప్తుంది ఏం చేసినా బుద్ధి సిద్ధి శ్రద్ధతో చెయ్యను. అది నేను నమ్ముతాను. ఇప్పుడు ఎవరా కావాల్సిన మనిషి? నాలో సగం మీ అందరికీ తెలుసు. కొంచెం మంది పిచ్చి అంటారు, అదే కొంచెం మంది ఎర్ర అంటారు, నేను ప్రేమ అంటాను. అందుకే పేరు చెప్పలేదు, ఇన్ని చెప్తున్నారు కానీ. వాషఫా చూసారా ప్రతి పీస్ కి ఆ ఫ్లేవర్ ఏదైతే ఉంది. జస్ట్ ఒక 5 minutes దాన్ని మూత పెట్టుకుందాం. ఆ పేరు ఎవరు అది మీరు తెలిస్తే మీరు కామెంట్ చేయండి. ఇది కరెక్ట్ కాదు. బాగుంది చూడడానికి, టేస్ట్ మరి ఎలా ఉంటుందో తెలియదు కానీ. మనం చెయ్యదు బాగుంది ఫ్రెండ్స్. ఇంకో అట్లా మా వాడినే చేయమంది అంత లేదు. అక్క తెలుస్తుంది కదా. సూపర్. నేను డిన్నర్ చేస్తున్నాను, వాళ్ళకి స్టార్టర్ పెట్టాను. నా వీడియోస్‌కి సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.